ఒక పెద్ద పాత్రలో చికెన్ ముక్కల్ని వేసి, అందులోని నీరంతా పోయే వరకు బాగా ఉడికించాలి. 3 స్పూన్ల నూనె వేయాలి. ఆ తర్వాత తరిగిన 3 టమాటోలు, 2 పచ్చిమిర్చి మరియు ఒక ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. మూత పెట్టి 3 నుండి 4 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మూత తీసి కలుపుకున్న తర్వాత మసాలా పేస్ట్, అల్లం, వెల్లుల్లి మరియు కొబ్బరి కలిపి మిక్సీ పట్టిన పేస్ట్ను ఇందులో వేసి మంచిగా కలుపుకొని దీనిని మరో 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించాలి. 2 స్పూన్ల కారం, 1 స్పూన్ కల్లు ఉప్పు వేసి మంచిగా కలుపుకున్న తరువాత తగినంత కరివేపాకు వేసి కలపాలి. తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. చివరగా గరం మసాలా మరియు చికెన్ మసాలా వేయాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని కాసేపు ఉంచి దించేయాలి. ముఖ్య గమనికలు: ఈ వంటలో సాధారణ ఉప్పు కంటే కల్లు ఉప్పు వాడటం వల్ల కూరకు మంచి రుచి వస్తుంది. అల్లం వెల్లుల్లితో పాటు కొబ్బరి వాడటం వల్ల గ్రేవీ చిక్కగా రుచిగా ఉంటుంది.